మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. మోషే తన ముఖము మీద ముసుగు వేసుకుని. నిర్గమకాండము 34 అధ్యాయము 35 వచనం. 40 రాత్రింబవళ్ళు దైవజనుడగు మోషే సీనాయి పర్వతమందు దేవునితో గడిపిన తరువాత క్రిందకు దిగివచ్చాడు. అప్పుడు అతని ముఖము ప్రకాశించుచుండెను. ప్రజలు తేజస్సును చూడలేకపోయేది కనుక మోషే ముఖమునకు ముసుగు వేసుకొనెను. దేవుని బిడ్డ, నీ ప్రార్థనా జీవితము నిన్ను ప్రకాశింపచేయును. నీవు ఎంతగా దేవుని సన్నిధానములో కనిపెట్టి ప్రార్థించుచున్నావో అంతగా నీ ఆత్మ సంబంధమైన జీవితము ప్రకాశించును. నేడు అనేకులు ఆత్మవరములను, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనలేకపోవటకు కారణము లోతైన ప్రార్థనా జీవితము లేకపోవటయే. కొంచెము ప్రార్థన, కొంచెము ప్రకాశము. ఎక్కువ ప్రార్థన ఎక్కువ ప్రకాశమునిచ్చును. ఆనాడు మోషే ముఖము ప్రకాశించెను. రూపాంతర కొండలో క్రీస్తు ముఖము ప్రకాశించెను. మొదటి హతసాక్షిగా మరణించిన స్టెఫెను ముఖము ప్రకాశించెను. ఈ ముగ్గురు జీవిత విశేషాలు మనకు తెలుసు. దేవుని మహిమను చూడగోరిన మోషే కోరికను దేవుడు మరణించెను. అతడు, దయచేసి నీ ముఖమును నాకు కనుపర్చుము అనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచుదను. యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించదను. నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. దేవుని బిడ్డ, నీ ప్రార్థనా జీవితము ద్వారా దేవుని ముఖదర్శనము, ఆయన నుంచి ఆయన మంచితనము, ఆత్మీయ వరములతో నిన్ను నింపునుగాక. ఆమేన్.